చేసిన సేల్స్కి సంబంధించి అలాగే మనం చేసిన పర్చేజెస్కి సంబంధించి రిపోర్ట్స్ అనేవి చూడాలనుకుంటున్నాను. హావియర్స్ లాస్ట్ క్లాస్లో F8 F9 మీద F8 F9 పర్చేస్ సేల్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఓన్లీ పర్చేస్ సేల్స్ అంటే లాస్ట్ వీడియోలో కాంట్రా వోచరు, పేమెంట్ వోచరు, రిసిప్ట్ వోచరు, జర్నల్ వోచరు, సేల్స్, పర్చేస్ అన్ని వోచర్స్ కలిపి వీడియో చెప్పుకున్నాం, క్లాస్ చెప్పుకున్నాం. అయితే ఈ వీడియోలో ఓన్లీ F8 F9 పర్చేస్ సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఇవి మాత్రమే పోస్టింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ముందు మనం దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ప్రిపేర్ చేశాను ఓన్లీ పర్చేయర్స్కి సేల్స్కి రిలేటెడ్గా ఒక 12 ఎంట్రీస్ అనమాట. ఇవన్నీ చేయాలంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. కంట్రోల్ ఫీచర్స్లో మనం అకౌంట్స్ వైజ్గా చేస్తున్నాం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఎస్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఎస్, రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ మనం నో అనే ఉంచాలి, సేవ్ చేసేయడమే. ఇప్పుడు లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో లెడ్జర్స్లో బటన్ ప్యానల్లో మల్టీ మాస్టర్ తీసుకొని మల్టీ క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్ అనేవి ఇవ్వాలి. మనం ఓన్లీ పర్చేసే కాబట్టి చేసేది ముందు పర్చేస్ అని క్రియేట్ చేయాలి. అండర్ గ్రూప్ పర్చేస్ అకౌంట్ డైరెక్ట్గా చేసేస్తున్నాను. అయితే అవి ఎవరెవరి నుండి పర్చేస్ చేస్తున్నామో నేమ్స్ చూసుకోవాలి. మున్నా అండ్ కంపెనీ, మహి అండ్ కంపెనీ, మధు అండ్ కంపెనీ ఈ మూడు కూడా క్రియేట్ చేస్తా. మున్నా అండ్ కంపెనీ సప్లయర్ అవుతారు, సన్రీ క్రెడిటర్. నెక్స్ట్ మహి అండ్ కంపెనీ సన్రీ క్రెడిటర్. నెక్స్ట్ మధు అండ్ కంపెనీ సన్రీ క్రెడిటర్. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ కూడా ఉన్నాయి, పర్చేజ్ రిటర్న్స్ అని క్రియేట్ చేయాలి. అండర్ గ్రూప్ పర్చేస్ అకౌంట్ అని ఇస్తే సరిపోద్ది. నెక్స్ట్ సేల్స్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ కూడా క్రియేట్ చేయాలి. అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్ అని ఇస్తే సరిపోద్ది. ఎవరెవరికి సేల్ చేస్తున్నాం? శ్రీ ట్రేడర్స్, శివ ట్రేడర్స్, సుబ్బు ట్రేడర్స్. శ్రీ ట్రేడర్స్ కస్టమర్ అవుతారు, సన్రీ డెటార్. శివ ట్రేడర్స్ సన్రీ డెటార్. నెక్స్ట్ సుబ్బు ట్రేడర్స్ సన్రీ డెటార్. నెక్స్ట్ క్యాష్కి డిఫాల్ట్గా ఉంటుంది రిటర్న్స్ ఫ్రమ్ శివ ట్రేడర్స్ సేల్స్ రిటర్న్స్. అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్. సో ఉన్న లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేసేసాం. నేమ్స్ కానీ అకౌంట్స్ కానీ లెడ్జర్స్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు ఓచర్ పోస్టింగ్ చేయాలి. ఓచర్స్ అనేవి గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్ అనే ఆప్షన్ తీసుకొని పోస్టింగ్ చేస్తాం. F9 F8 కాబట్టి ముందు F9 తీసుకున్నా. అయితే ఇవాళ మనకి ఉన్న ట్రాన్సాక్షన్లో పర్చేస్ ఫ్రమ్ మహి అండ్ కో, మధు అండ్ కో ఇలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం పర్చేజ్ చేస్తున్నాం అనేది క్లియర్గా మనకి మెన్షన్ చేయాలి. అవి గూడ్సా ఎసెట్సా అని ఏం చెప్పాలి. కానీ మనం గూడ్సే అని ఎలా డిసైడ్ అయ్యాం సార్ అంటే క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ మున్నా అండ్ కో యాజ్ పర్ ఇన్వాయిస్ నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ అనేది ఈ ప్రతి పార్టీ నేమ్కి మెన్షన్ చేశాడు. ఇలా ప్రతి పార్టీ నేమ్కి కస్టమర్ అవ్వచ్చు లేదా సప్లయర్ అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్క పార్టీ నేమ్కి ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇలా మెన్షన్ చేస్తే ఈ పార్టీస్ నుండి మనం పర్చేజ్ చేసేది గూడ్స్ అనే అర్థం. ప్రతి పార్టీకి సేల్ చేసేటప్పుడు కూడా ఇన్వాయిస్ నెంబర్ మెన్షన్ చేశాడు అంటే ఇక్కడ కూడా వాళ్ళకి గూడ్స్ సేల్ చేస్తున్నామని అర్థం. అందుకే నేను డైరెక్ట్గా సేల్స్ పర్చేజెస్ అని క్రియేట్ చేసేసాను. సో ఇలా ఇన్వాయిస్ నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి ఇవన్నీ గూడ్స్నే పర్చేజ్ చేస్తున్నాం, గూడ్స్నే సేల్ చేస్తున్నాం అని అర్థం. అందుకే డైరెక్ట్గా F9 తీసుకోవాలి. అయితే ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి
ఇన్వాయిస్లో చూపించాలి అని చెప్పేసి అని అందరూ అనుకుంటారు. కానీ ఇన్వాయిస్లోగా చూపించాల్సింది ఓచర్లోనే చూపించాలి. ఎందుకని సార్ అంటే గూడ్స్ని పర్చేజ్ చేసేటప్పుడు లేదా సేల్ చేసేటప్పుడు వాటి మీద ట్యాక్సెస్ అనేవి అప్లై చేసినప్పుడు మాత్రమే ఇన్వాయిస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ట్యాక్సెస్ అనేవి లేకపోతే ఓచర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామని దీనికి ముందు వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఎగ్జాంపుల్గా మళ్ళీ చూపిస్తున్నాను. ట్యాక్స్ ఉంటేనే ఇన్వాయిస్ తీసుకోవాలి, ట్యాక్స్ లేకపోతే ఓచర్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఇన్వాయిస్ తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ మెన్షన్ చేశాడు కాబట్టి ఇన్వాయిస్ తీసుకోవాలని అనుకుంటారు. లేదు, ఓచర్లో కూడా మనకి ఇన్వాయిస్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. F9 Ctrl+H ఓచర్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అని క్లియర్గా మనకు కనిపిస్తుంది. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్. సో ఇక్కడ ఆ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే సరిపోద్ది. 111 ఇచ్చారు. ఇదిగోండి 111 ఇచ్చేసాను. ఎవరు మనకి పార్టీ నేమ్ సప్లయరు మున్నా అండ్ కంపెనీ. మున్నా అండ్ కంపెనీ 75,300. ఫస్ట్ టైం వీళ్ళు రావడం. న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. పర్చేస్ కాబట్టి పర్చేస్ తీసుకోవాలి. బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పార్టీ. సేవ్ చేసేది. నెక్స్ట్ సెకండ్ వన్, క్రెడిట్ పర్చేజ్ ఫ్రమ్ మహీ అండ్ కో యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 222 ఫర్ 50,500. మళ్ళీ F9. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ 222 చెప్పాడు. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ 222 మహీ అండ్ కో 50,500. ఫస్ట్ టైం వీళ్ళు కూడా రావడం. న్యూ రెఫరెన్సే తీసుకోవాలి. పర్చేస్ కాబట్టి పర్చేస్ తీసుకోవాలి. Ctrl+R ప్రెస్ చేస్తే నేరేషన్ వచ్చేస్తుంది. సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, క్రెడిట్ పర్చేస్ ఫ్రమ్ మధు అండ్ కో యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 333 60,000. ఇన్వాయిస్ నెంబర్ 333 మధు అండ్ కో 60,000. ఫస్ట్ టైం న్యూ రెఫరెన్స్. పర్చేస్ కాబట్టి పర్చేస్. Ctrl+R ప్రెస్ చేస్తే సరిపోతుంది. సేవ్ చేసాను. నెక్స్ట్ ఫోర్త్ వన్, పర్చేజ్ రిటర్న్స్ టు మున్నా అండ్ కో. పైన మున్నా అండ్ కో వాళ్ళ నుండి 75,300 రూపీస్ గూడ్స్ పర్చేజ్ చేసాం. అందులో ఇప్పుడు 10,000 రూపీస్ గూడ్స్ వాళ్ళకే రిటర్న్ చేస్తున్నాం. అలా రిటర్న్ చేస్తే ఈ రిటర్న్స్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. పర్చేజ్ రిటర్న్స్ని Alt+F5 డెబిట్ నోట్ అనే ఓచర్లో చూపిస్తాం. ఎవరి నుండి అంటే మనం పర్చేజ్ చేసింది మున్నా అండ్ కో వాళ్ళ నుండి, వాళ్ళకే రిటర్న్ చేస్తున్నాం. పార్టీ నేమ్ మున్నా అండ్ కో. 10,000 రూపీస్ గూడ్స్ రిటర్న్ చేస్తున్నాం అని చెప్పారు. 10,000 తీసుకోవాలి. సెకండ్ టైం మనకి పార్టీ నేమ్ రావడం. అగైనెస్ట్ రెఫరెన్సే తీసుకోవాలి. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది బై డిఫాల్ట్గా ఇలా ఒకసారి ఇస్తే చాలు. పార్టీ నేమ్ని సెలెక్ట్ చేసిన ప్రతిసారి అదే ఇన్వాయిస్ నెంబర్ అనేది పార్టీ నేమ్కి అలాట్ అయిపోద్ది. ఇవి పర్చేజ్ రిటర్న్స్ కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ తీసుకోవాలి. బీయింగ్ గూడ్స్ రిటర్న్డ్ టు పార్టీ అని రాస్తే సరిపోతుంది. నరేషన్ సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, పర్చేజ్ రిటర్న్స్ టు మధు అండ్ కో 25,000. పైన మధు అండ్ కో వాళ్ళ నుండి పర్చేజ్ చేసాం 60,000. అందులో ఇప్పుడు వాళ్ళకి 25,000 రూపీస్ గూడ్స్ని వాళ్ళకే రిటర్న్ చేస్తున్నాం. ఇవి కూడా పర్చేజ్ రిటర్న్సే. డెబిట్ నోట్ అనే ఓచర్లోనే చూపించాలి. మధు అండ్ కో 25,000 రూపీస్ గూడ్స్ని వాళ్ళకి రిటర్న్ చేస్తున్నాం అని చెప్పాడు. సెకండ్ టైం అగైనెస్ట్ రెఫరెన్సే తీసుకోవాలి. పర్చేజ్ రిటర్న్స్ కాబట్టి పర్చేజ్ రిటర్న్సే తీసుకోవాలి. రిపీట్ ది నరేషన్కి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+R ప్రెస్ చేస్తే సరిపోద్ది. సేవ్ చేసాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిక్స్త్ వన్, క్యాష్ పర్చేజెస్ ఫ్రమ్ మనోహర్ అండ్ కో ఫర్ 35,600. ఈసారి క్యాష్ కొంటున్నామని చెప్పాడు. క్యాష్ ఇచ్చి పర్చేజ్ చేస్తున్నామంట ఒక పార్టీ నుండి. ఇలా ఒక పార్టీ నుండి క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తున్నామంటే F9 Ctrl+H ఓచర్ తీసుకోవాలి. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్యాష్ సెలెక్ట్ చేయాలి. ఎందుకనంటే మనం పార్టీ నుండి పర్చేజ్ చేసిన వెంటనే ఆ పార్టీకి అట్ ది సేమ్ టైం క్యాష్ పే చేసాం కాబట్టి ఇది మనకి క్యాష్ పర్చేజెస్ అవుతుంది. పార్టీ నేమ్తో మనకి సంబంధం అనేది ఉండదన్నమాట.
పార్టీ నేమ్తో మనకి సంబంధం ఉండదు. మన కంపెనీ నుండి క్యాష్ వెళ్ళిపోతుంది, మన కంపెనీలోకి గూడ్స్ వస్తున్నాయి. సో క్యాష్ సెలెక్ట్ చేయాలి. సో క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది క్యాష్ పర్చేస్ కాబట్టి అమౌంట్ ఎంత చెప్పారు మనకి 35,300 అన్నాడు. 600 35,600. నెగిటివ్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. ఎందుకని చూపిస్తుంది అంటే ఇక్కడ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ మనకి ఓపెనింగ్ స్టాక్ అని ఇంతవరకు ఏం చూపించలేదు కాబట్టి నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. పర్లేదు, పర్చేస్ సెలెక్ట్ చేయండి. బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పార్టీ అండ్ క్యాష్ పెయిడ్ టు ది సేమ్. నెక్స్ట్ వన్ చూడండి, ఎగ్జాంపుల్లో నెక్స్ట్ వన్ వచ్చేసి క్రెడిట్ సేల్స్ టు శ్రీ ట్రేడర్స్ యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 001 1,25,000. చెప్పాను ఇన్వాయిస్ నెంబర్ మెన్షన్ చేశాడు అంటే ఇక్కడ గూడ్స్ని సేల్ చేస్తున్నామని అర్థం. గూడ్స్ని సేల్ చేస్తే F8లో చూపించాలి. కంట్రోల్ H వోచర్ తీసుకోవాలి. అయితే F8 సేల్స్లో మనకి ఇన్వాయిస్ నెంబర్ అనేది ఉండదు. ఇన్వాయిస్ నెంబర్కి బదులుగా ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అని ఉంది. రిఫరెన్స్ నెంబర్. సో ఇక్కడ మనం ఆ ఇన్వాయిస్ నెంబర్ని ఎంటర్ చేయాలి. 001 శ్రీ ట్రేడర్స్ 1,25,000 చెప్పారు. ఫస్ట్ టైం న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. సేల్స్ కాబట్టి సేల్స్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు పార్టీ. సేవ్ చేసేయడమే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్రెడిట్ సేల్స్ టు శ్రీవా ట్రేడర్స్ యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 1,75,000. మళ్ళీ సేల్స్ ఇక్కడే చూపించాలి. ఇన్వాయిస్ నెంబర్ 002 అని చెప్పాడు. శివా ట్రేడర్స్ 1,75,000. ఫస్ట్ టైం న్యూ రెఫరెన్సే తీసుకోవాలి. సేల్స్ కాబట్టి సేల్స్ తీసుకోవాలి. కంట్రోల్ R ప్రెస్ చేస్తే సేమ్ నేరేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్రెడిట్ సేల్స్ టు సుబ్బు ట్రేడర్స్ యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 003 75,000. మళ్ళీ సేల్సే కాకపోతే ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 003 చెప్పాడు. సుబ్బు ట్రేడర్స్ 75,000 అంట. ఫస్ట్ టైం న్యూ రెఫరెన్స్ సేల్స్ కాబట్టి సేల్స్ తీసుకోవాలి. కంట్రోల్ R ప్రెస్ చేస్తే సరిపోద్ది. సేవ్ చేసాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ సేల్స్ ఫర్ యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 004. క్యాష్కి సేల్ చేసినా కూడా ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చారు. 1 lakh అంట. సేల్స్లోనే చూపించాలి. 004 ఇన్వాయిస్ నెంబర్. క్యాష్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ క్యాష్ 1 lakh అని చెప్పారు. 1 lakh సేల్స్ కాబట్టి సేల్స్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ క్యాష్. సేవ్ చేసేది. నెక్స్ట్ వన్ రిటర్న్స్ ఫ్రమ్ శివా ట్రేడర్స్ అంట. రిటర్న్స్ ఫ్రమ్ శివా ట్రేడర్స్ 25,000. పైన శివా ట్రేడర్స్ వాళ్ళకి సేల్ చేసాం. శివా ట్రేడర్స్ వాళ్ళకి 1,75,000 రూపీస్ గూడ్స్ సేల్ చేస్తే అందులో ఇప్పుడు 25,000 రూపీస్ గూడ్స్ వాళ్ళే మనకి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. సేల్ చేసిన గూడ్స్ని రిటర్న్ చేస్తున్నారు కాబట్టి ఈ రిటర్న్స్ని సేల్స్ రిటర్న్స్ అంటారు. సేల్స్ రిటర్న్స్ని Alt + F6 క్రెడిట్ నోట్ అనే ఓచర్లో చూపించాలి. శివా ట్రేడర్స్ ఎంత అమౌంట్ 25,000 చెప్పారు. 20 సెకండ్ టైం అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. సేల్స్ రిటర్న్స్ కాబట్టి సేల్స్ రిటర్న్స్ తీసుకోవాలి. బీయింగ్ గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ పార్టీ. సేవ్ చేసాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి రిటర్న్స్ ఫ్రమ్ సుబ్బు ట్రేడర్స్ 15,000. వీళ్ళకి కూడా సేల్ చేసాం. 75,000 రూపీస్ గూడ్స్ సేల్ చేస్తే 15,000 రూపీస్ గూడ్స్ మనకే రిటర్న్ చేస్తున్నారు. సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ నోట్ అనే ఓచర్లోనే చూపించాలి. ఆల్రెడీ క్రెడిట్ నోట్ అనే ఓచర్లోనే ఉన్నాం. సుబ్బు తీసుకోవాలి. సుబ్బు ట్రేడర్స్ 15,000 రూపీస్ గూడ్స్ మనకి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. సెకండ్ టైం అగైనెస్ట్ రిఫరెన్సే తీసుకోవాలి. సేల్స్ రిటర్న్స్ కాబట్టి సేల్స్ రిటర్న్స్ తీసుకోవాలి. కంట్రోల్ R ప్రెస్ చేస్తే రిపీట్ ది నేరేషన్ వచ్చేస్తుంది. సేవ్ చేసేది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్నీ పోస్టింగ్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే మనం చేసిన సేల్స్కి సంబంధించి అలాగే మనం చేసిన పర్చేజెస్కి సంబంధించి రిపోర్ట్స్ అనేవి చూడాలనుకుంటున్నాను. సేల్స్ రిజిస్టర్, పర్చేజెస్ రిజిస్టర్, అలాగే పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ కావాలి. ఈ రిపోర్ట్స్ అనేవి మనకి ఎక్కడ డిస్ప్లే అవుతాయి అంటే
గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ తీసుకో. ఇందులో అకౌంట్ బుక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదిగో అకౌంట్ బుక్స్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇందులో అకౌంట్ బుక్స్లో మీకు క్లియర్గా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదిగో సేల్స్ కాబట్టి మనం చేసింది సేల్స్ రిజిస్టరు, పర్చేస్ కావాలంటే పర్చేస్ రిజిస్టర్. ఇప్పుడు మనకి పర్చేస్ రిజిస్టర్ కావాలనుకుంటున్నాం, సెలెక్ట్ చేసా. ఏ మంత్లో పర్చేజ్ చేసిన డీటెయిల్స్ కావాలని ఇలా అడుగుతాడు. మనం మొత్తం చేసింది ఏప్రిల్ మంత్ కాబట్టి ఏప్రిల్ మంత్ సెలెక్ట్ చేయండి. ఇదిగో సెలెక్ట్ చేస్తే ఏప్రిల్ మంత్లో ఏ డేట్న ఏ ఏ పార్టీకి ఎంత స్టాక్ సేల్ చేసాం డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. ఓకేనా? సో ఇది మనకి పర్చేస్ డీటెయిల్స్ చూడాలంటే ప్రాసెస్. ఇప్పుడు మనం పర్చేజ్ చేసినవి మనమే రిటర్న్ చేసాం, పర్చేజ్ రిటర్న్. అవి మనం డెబిట్ నోట్ అనే ఓచర్లో ఎంటర్ చేసాం. ఇదిగోండి డెబిట్ నోట్ అనే రిజిస్టర్ ఇక్కడ ఉంది, మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సెలెక్ట్ చేయండి. ఏ మంత్లో రిటర్న్ చేశారా అని అడుగుతున్నాడు. ఏప్రిల్ మంత్ సెలెక్ట్ చేయి. ఇదిగోండి ఎవరెవరు, డేట్ ఏంటి, ఎంతెంత అమౌంట్ రిటర్న్ చేశాం. ఇవి పర్చేజ్ రిటర్న్స్ రిజిస్టర్ చూడాలి. ఇప్పుడు మనకి సేల్స్ చూడాలనుకుంటున్నాం. ఇదిగో అకౌంట్ బుక్స్లోనే సేల్స్ రిజిస్టర్. ఏ మంత్, మనది ఏప్రిల్ మంత్. సెలెక్ట్ చేసుకోవాలి ఏప్రిల్ మంత్. ఏప్రిల్ మంత్లో ఎవరెవరికి ఎంతెంత స్టాక్ సేల్ చేసాం, ఏ డేట్న సేల్ చేసాం, వాల్యూస్ మొత్తం క్లియర్గా మెన్షన్ అవుతాయి. అలాగే సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయిగా. క్రెడిట్ నోట్ రిజిస్టర్ ఇక్కడ ఉంటుంది మనకి. ఇదిగో క్రెడిట్ నోట్ కనిపించిందిగా. క్రెడిట్ నోట్ సెలెక్ట్ చేయండి. ఏప్రిల్ మంత్లోనేగా రిటర్న్ వచ్చింది మన కస్టమర్స్ నుండి. సెలెక్ట్ చేయాలి. ఇదిగోండి ఏ డేట్, పార్టీ ఎవరు, ఎంతెంత అమౌంట్ రిటర్న్ వచ్చింది ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం సేల్స్కి సంబంధించి, అలాగే పర్చేజ్కి సంబంధించి, సేల్స్ రిటర్న్స్కి సంబంధించి, అలాగే పర్చేజ్ రిటర్న్స్కి సంబంధించి రిపోర్ట్స్ అనేవి చూడాలంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో, అకౌంట్ బుక్స్లో, ఎందుకంటే మనం అకౌంట్స్ వైజ్గా చేస్తున్నాం, వాల్యూ వైజ్గా చేస్తున్నాం కాబట్టి అకౌంట్ బుక్స్ తీసుకోవాలి. అదే క్వాంటిటీ వైజ్గా చేసాం అనుకోండి, ఇన్వెంటరీ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ వాల్యూ వైజ్గా చేస్తున్నాం కాబట్టి అకౌంట్ బుక్స్. నువ్వు సేల్స్ చేస్తే సేల్స్, పర్చేస్ చేస్తే పర్చేస్, ఏది కావాలంటే ఆ రిపోర్ట్ ఇక్కడ చూడవచ్చు. అలాగే నీకు ఒక్కొక్క పార్టీకి అంటే సప్లయర్ నుండి మనం క్రెడిట్ బేస్ మీద కొన్న తర్వాత రిటర్న్ కూడా చేసాం. ఫైనల్గా వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేయాలో కూడా మనకి క్లియర్గా డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలి అన్న డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోనే, అకౌంట్ బుక్స్లోనే ఇదిగో లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకో. లెడ్జర్లో మధు అనే పార్టీ నేమ్ తీసుకుందాం. సింపుల్గా తీసుకున్నా. వీడి సప్లయర్, వీడి నుండి మనం పర్చేజ్ చేసాం. ఇదిగో మధు పర్చేజ్ చేసిందేమో 60,000, రిటర్న్ చేసిందేమో 25,000. ఇదిగోండి ఫైనల్గా వాళ్ళకి పే చేయాల్సిన క్లోజింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 35,000. సో ఇక్కడ నీకు బ్యాలెన్స్ చెక్ చేయాలి అన్నా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నీకు ఇది ప్రింట్ కావాలనుకోండి, ఇదిగో ప్రింట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. సెలెక్ట్ చేయండి. కరెంట్ అనే ఆప్షన్ తీసుకోండి. మనకి ప్రింట్ రాదు కాబట్టి ప్రివ్యూ చూడొచ్చు. జూమ్ చేసిన ఇదిగోండి క్లోజింగ్ బ్యాలెన్స్ 35,000 మధు అండ్ కంపెనీ వాళ్ళ నుండి. ఇలా కూడా చూడొచ్చు. ఓకేనా? సో ఇలా అనమాట. లేదు నీ క్యాష్ డీటెయిల్స్ కావాలి, క్యాష్ సెలెక్ట్ చేసుకోండి. క్యాష్ ద్వారా మనం 35,600 రూపీస్ గూడ్స్ పర్చేజ్ చేసాం. సేల్ చేసేటప్పుడు 1 lakh రూపీస్ గూడ్స్ని క్యాష్కి సేల్ చేసాం. బ్యాలెన్స్ వచ్చేసి 64,400. ఇదిగో నీకు ఇక్కడైనా చూడొచ్చు. లేదు అనుకుంటే నీ క్యాష్ బ్యాలెన్స్ రోజు మనం చెప్పుకుంటాం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో, అకౌంట్ బుక్స్లో, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్ ఇక్కడైనా చూడవచ్చు. ఇదిగో 64,400 ఇక్కడైనా డిస్ప్లే అవుతుంది. ఇలా అయినా చూడవచ్చు. సో మనకి ఏది కావాలన్నా రిపోర్ట్స్ అనేవి క్లియర్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఈ రిపోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే మీకు ఈ వీడియో మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion.